ప్రకాష్, ఆ పిచ్చోడు నన్నే చూస్తున్నాడు. పావని, నేను ఉన్నా కదా, భయపడకు. లేదు ప్రకాష్. అరే తీసుకో, ఈ డబ్బులు తీసుకొని ఏమైనా తిను, వెళ్ళు. ప్రకాష్, పిచ్చా నీకు? ఆ పిచ్చోడికి డబ్బులు ఇస్తే వాడేం చేసుకుంటాడా మనీతో? తెలీదే ఎందుకు అలా తయారయ్యాడు. అయినా చూస్తుంటే మగజాతి అంతరించిపోయేలా ఉంది. ఏం ప్రకాష్ అలా మాట్లాడుతున్నావు? సమాజంలో జరిగే మోసాల వల్ల కానీ, ప్రేమ పేరుతో అమ్మాయిలు చేసే మోసాల వల్ల కానీ ఒక మగాడిలా తయారయ్యే అవకాశం ఉంది. మీ మామ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ట్రై చేయలేదా? అవును ప్రకాష్. అయినా మీ ఫ్రెండ్ ఉండడం బట్టి మన అదృష్టం బాగుంది కాబట్టి మన ఇద్దరం ఒకటయ్యాం. లేదంటే నేను అదే పరిస్థితిలో ఉండేవాడిని. అవును నిజమే. సరే పద, బస్సు వచ్చే టైం అయింది. మేఘనా ఇలారా. ఎవర్రా నువ్వు? అది పసుపు నీళ్లు పోసుకున్నప్పటి నుంచి దాని ఒంటి మీద ఎప్పుడెప్పుడు చేవేద్దామని చూస్తున్నా. రాత్రి వేళల్లో అగ్నిజ్వాలలా రగులుతున్నా. రేయ్, ప్రేమ తను ప్రేమించిన చెంతకు చేరుకుంటుంది, నీలాంటి కామందుడి చెంతకు కాదు. వాడెవడో ప్రేమించాడని నేను ప్రేమించిన అమ్మాయిని వాడెవడికో ఇచ్చి పెళ్లి చేస్తున్నావేంట్రా? రేయ్, అక్కడ 2 సైడ్లో, నీది 1 సైడ్ మాత్రమే. మా అక్క కూతురుపై నాకు అధికారం ఉంటుందిరా. నీకేంటి? నా ఇష్టం. ప్రేమించడం తప్పు కాదురా, ప్రేమ పేరుతో ఇలా వేధించడమే చాలా తప్పు. ఇక్కడితో ఇది వదిలేయి. మళ్ళీ రిపీట్ అయిందనుకో. ఏంపా? అరే మామా, నీ లవర్ ఏంట్రా ఇంత కూడా భయం లేకుండా ఎంచక్క సెల్ఫీ తీసుకుంటా ఉంది? తను ఒక అమ్మాయిని మర్చిపోయిందా ఏంటి? అరే, తన ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉందిరా, ఎలా వదిలేస్తుంది అనుకున్నావు? అబ్బా, నేను 2 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానంటే నువ్వేమన్నా పట్టించుకున్నావారా? అక్కడ చూసి నేర్చుకోరా, అమ్మాయిని చూసి నేర్చుకోరా. అరే, 2 పిల్లల తల్లిని ప్రేమించి నన్ను కలుపు కలుపు అంటే ఎలారా కలిపేది? అవునా? అంత ఎక్స్పెక్ట్ చేయలేదు మామా నేను. ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావురా? తగలబెట్టేస్తావు అంతే. నువ్వు నీ ఎండిగడ్డి నా డాష్. పదా ఒక సెల్ఫీ. రాజ్, ఎక్కడున్నావురా? నీ ఏంజల్ నీకోసం వెయిటింగ్. హాయ్ రూపా, ఐఎమ్ సంతోష్. నిన్ను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా. నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా. ఐ లవ్ యూ రూపా. ఛీ, ఎవడ్రా నువ్వు? రూపా, అలా అనకు రూపా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంతంటే నువ్వు లేకపోతే నేను ఉండలేనంత. వాడిని వదిలేసేయి, మనం ప్రేమించుకుందాం. రా. ఛీ, పిచ్చా. వెళ్దామా?
రాజ్, నీతో ఉంటే ఈ లోకాన్నే మర్చిపోతాను. నా కళ్ళు నీ రూపాన్ని చూస్తుంటే చాలు, నా మనసు మల్లితీగలా అల్లుకుంటుంది. నా మది ఆకాశంలో హంసల దీవికి తీసుకెళ్ళినట్టు తెలుసా? మన పేర్లోని 2 అక్షరాలు కలిసాయి రూపం. మన ఇద్దరిని ఒకటి చేసే వరకు ప్రేమ కూడా తన ప్రయాణం ఆపకుండా అగ్నిసాక్షిగా అరుంధతిని చూపించే వెళ్తుంది. ప్రేమలో పడితే అంతే రూప. కుదురుగా ఎక్కడ ఏ చోట ఉండలేం, ఏ పని చేయలేం. ప్రేమించిన వారిని ఎప్పుడెప్పుడు చూడాలని మనసు ఒకటే కలవరిస్తూ ఉంటుంది. సారీ. పో. తాగుతుండి ఇప్పుడే వస్తా. హాయ్ మేడం, మేము గుర్తున్నామా? చుచ్చు పోసుకోవడానికి వెళ్ళాడు కానీ మీరేంటి మేడం హ్యాపీగా బీచ్లో చిల్ అవుతున్నారు? ఇక్కడి నుంచి వెళ్ళు. రాజ్ వచ్చాడు అనుకో, మామూలుగా ఉండదు. నీ మంచి కోసమే చెప్తున్నా, తర్వాత నీ ఇష్టం. అదేంటి మేడం, మీలాగే నా మడులతో నేను సంతోషంగా ఉండేవాడిని. నన్ను రోడ్డు పాలు చేశావు, నా కలల ఆశయాలను బూడిద పాలు చేశావు. అదే బూడిదలో నిన్ను నేను కలపకపోతే నా పేరు మణితాండ ఈశ్వరే కాదు, గుర్తు పెట్టుకో. వెళ్దామా మరి? సరే వెళ్దాం. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కదా, రీల్ చేద్దాం రా. అమ్మనీనుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. పురుషుల్లోన పుంగవా పులకింతుస్తే ఆగవా. నువ్వు చేద్దాం రా. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై.
నువ్వు బీచ్ నుంచి నన్నే ఫాలో అవుతున్నావు? ఏ టీ, నిన్ని ఫాలో అయితే నాకేం వస్తుందిరా? ఎవర్రా మరి నువ్వు? అదిగో నా పిల్ల వేరే వాడితో డ్యాన్స్ చేస్తుంటే నేనేం పీకలేక ఇలా చెట్టు చాటు నుంచి చూస్తున్నా. ఆ శ్రీరామచంద్రుడే వాలిని చంపడానికి చెట్టు చాటు నుంచి బాణం గురిపెట్టాడు. మనమెంత ఆకుగాళ్ళ. అది కూడా నిజమేగా, మన ఇద్దరి పగ ఒకటే అన్నమాట. రాజ్ ఒకసారి బండాపు. రాజ్ నీ వల్లే ఇంత హ్యాపీగా ఉన్నాను రాజ్. మనం చేసిన రీల్కి మంచి వ్యూస్ వచ్చాయి రాజ్. రాజ్ ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను రాజ్, అంతా నీ వల్లే. ఇప్పుడే లేట్ అయింది, ఇంటికి డ్రాప్ చేస్తాను పదా. ఇక్కడే కదా, నా ఫ్రెండ్ పావని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తా. జాగ్రత్త. సరే రాజ్. రారా నా కొడక. రూపా, 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 రూపా. నా మరదలు ప్రకాష్ ఇక్కడే ఉన్నారంట. రాజు రూపాన్ని లేపేసినట్లే వీళ్ళని కూడా లేపేద్దామా? ఏయ్ పిచ్చినా ఉడక దొబ్బే. వాడితోనేం రా పిచ్చి నా కొడుకుతో. పదా. ఏ పిచ్చి నా కొడక. ఉండ్రా. పర్సు కావాలరా పిచ్చి నా కొడక. పర్సు కావాలా? ఏమి కావాలరా నీకు? నాకు ఒకటి కావాలి, ఇస్తారా? రే ఫ్రెండ్ రా, నా ఫ్రెండ్ రా వాడు. రే రే పిచ్చి నా కొడుకు. రూపా, రూపా, రాజు బ్రతికే ఉన్నాడు రూపా. అవునా? పదా.
ప్రేమ అంతే, అంత తొందరగా దగ్గర కాదు. ఒకవేళ దగ్గరైందా మన ప్రాణమైన పోతుందేమో గాని ప్రేమ ఎప్పటికీ పోదు. మనసుతో ప్రేమిస్తే వారికి ప్రేమ ఎప్పుడూ ఒక స్వర్గమే. ఎందుకంటే కులము, మతము, చిన్న పెద్ద, దేశం, ప్రాంతం అనే భేదాలు లేకుండా కరదాకా మనతోనే ఉండేదే ప్రేమ. ముఖ్యంగా ఆ దేవుడిచ్చిన వరమే ఈ ప్రేమ. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. మా ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆదరించాలని మా కలల తాకిడి టీం మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.